Hi, I'm Ratnakumari, practicing as an advocate at Bejwada Bar Association. ఈరోజు ఈ వీడియోలో ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి, ఈ ఎలక్టోరల్ బాండ్స్ పైన రీసెంట్గా సుప్రీంకోర్టు ఏ రకమైన జడ్జిమెంట్ ఇచ్చిందో చూద్దామండి. ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏదైనా ఇండివిజువల్ కానీ కంపెనీ కానీ వాళ్ళకి నచ్చిన పొలిటికల్ పార్టీకి పొలిటికల్ ఫండ్ ఇస్తూ ఉంటారు. ఈ పొలిటికల్ ఫండ్ అనేది డైరెక్ట్గా మనీ ద్వారా ఇవ్వడం వల్ల బ్లాక్ మనీ ఇచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి దానిని ప్రివెంట్ చేద్దాము అన్న మోటోతో గవర్నమెంట్ వాళ్ళు 2017లో ఫైనాన్స్ యాక్ట్ ద్వారా ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ స్కీమ్ ద్వారా ఎవరైతే ఇండివిజువల్ కానీ కంపెనీ కానీ పొలిటికల్ పార్టీకి ఫండింగ్ ఇద్దామనుకుంటారో వాళ్ళు ఓన్లీ ఎస్బీఐ బ్యాంకు ద్వారా మాత్రమే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి ఎలక్టోరల్ బాండ్స్ని పర్చేస్ చేస్తారు. ఈ బాండ్స్ని వాళ్ళు ఏదైతే పొలిటికల్ పార్టీకి ఇద్దాము అనుకుంటారో ఫండింగ్ వాళ్ళకి సబ్మిట్ చేస్తే ఆ పొలిటికల్ పార్టీ వాళ్ళు వితిన్ 15 డేస్లో ఈ అమౌంట్ని రిడీమ్ చేసుకోవాలి. ఇన్ కేస్ కనుక ఆ పొలిటికల్ పార్టీ వాళ్ళు అమౌంట్ని తీసుకోలేదనుకోండి 15 డేస్లో డైరెక్ట్గా ఆ ఎలక్టోరల్ బాండ్ దగ్గర ఉన్న అమౌంట్ అంతా పిఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళిపోతుందన్నమాట. సో ఇప్పుడు ఈ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉంటుంది, ఎస్బీఐ దగ్గర మాత్రమే ఉంటుంది, మిగతా ఎవరి దగ్గర అవైలబుల్గా లేదు. ఎస్బీఐ వర్క్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద గవర్నమెంట్, అంటే ఇండైరెక్ట్గా ఎవరైతే పొలిటికల్ పార్టీస్కి అమౌంట్ డొనేట్ చేస్తున్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తము గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది, కానీ అపోజిషన్ వాళ్ళకి కానీ కామన్ ఓటర్స్కి కానీ ఇంకెవరికి ఇన్ఫర్మేషన్ తెలియడం లేదు. ఇప్పుడు గవర్నమెంటు ఎలా చేసే ఛాన్స్ ఉంది, ఎవరైతే ఎక్కువ ఫండింగ్ ఇచ్చారో వాళ్ళకి ఫేవర్గా పాలసీస్ని చేయొచ్చు కదా. సో దానివల్ల మనకి పవర్ అనేది మిస్యూజ్ అవుతుంది కాబట్టి సో ఓటర్స్కి కూడా కామన్ పీపుల్కి కూడా ఏ కంపెనీ వాళ్ళు ఎంత ఫండింగ్ అనేది ఇస్తున్నారో మనకి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయం పైన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ కోర్టుకినే అప్రోచ్ అయ్యారన్నమాట. సో దానిలో వాళ్ళ కంటెన్షన్ ఏంటి అంటే ఓటర్ దగ్గర గనక ఏ కంపెనీ ఏ పొలిటికల్ పార్టీకి ఎంత ఫండింగ్ ఇస్తుంది అనే ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంటే హీ కెన్ ఎక్సర్సైజ్ హీజ్ రైట్ టు ఓట్. ఎందుకు ఏంటి ఎలా దానికి రిలేషన్ ఉంది అని అడిగితే, ఏ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే కంపెనీ ఇంత ఫండింగ్ ఇచ్చింది అంటే ఫ్యూచర్లో గవర్నమెంట్ చేసే పాలసీస్ అన్నీ ఈ ఎక్స్ అనే కంపెనీకి ఫేవర్గా ఉండొచ్చు. సో ఈ వై అనే కంపెనీ ఎక్కువ ఫండింగ్ చేయలేదు, అసలు ఏం ఫండ్ చేయలేదు కాబట్టి వీళ్ళకి గవర్నమెంట్ అనేది కొంచెము ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎలా జరుగుతుంది మన అడ్మినిస్ట్రేషన్ అనేది కానీ తెలుసుకోవాలి అంటే ఓటర్ కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి నాలెడ్జ్ అవసరం. సో ఈ విషయం పైన కోర్టుకు వెళ్ళారు. ఏమని, రైట్ టు నో ద ఇన్ఫర్మేషన్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 19(1)A ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము ఓటర్స్కి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే రైట్ ఉంది అని చెప్పి కోర్టుకు వెళ్ళారు. ఇన్ ద సేమ్ వే గవర్నమెంట్ కంటెన్షన్ ఏంటి, మీకు రైట్ టు నో ద ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు రైట్ టు ప్రైవసీ ఈజ్ ఆల్సో ఇట్స్ అవర్ ఫండమెంటల్ రైట్. అంటే ఏదైతే కంపెనీ కానీ పర్సన్స్ కానీ అమౌంట్ని ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఇస్తున్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ని మేము ఎలా బయటికి చెప్తాము, అలా మీకు డిస్క్లోజ్ చేస్తే కనుక వాళ్ళ రైట్ టు ప్రైవసీని దెబ్బతీసినట్టే కదా. సో రైట్ టు ప్రైవసీ అనేది గవర్నమెంట్ కంటెన్షను. ఈ పిటిషనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారు, రైట్ టు నో ద ఇన్ఫర్మేషన్. సో రైట్ టు ప్రైవసీ వర్సెస్ రైట్ టు నో ద ఇన్ఫర్మేషన్ అనే దానిపైన లాంగ్ డిస్కషన్ జరిగి సుప్రీంకోర్టు ఫైనల్గా ఏం చెప్పింది అంటే, సో ఏదైతే ఈ ఎస్బీఐ దగ్గర మాత్రమే ఉండడం వలన ఇన్ఫర్మేషన్ అనేది ఓటర్స్కి ఎవరు ఎంత ఫండ్ చేస్తున్నారో తెలుసుకునే ఛాన్స్ లేదు, రైట్ టు నో ద ఇన్ఫర్మేషనే ప్రివేల్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎస్బీఐ వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ ఎంతైతే ఉందో వీళ్ళ దగ్గర 2019 ఏప్రిల్ 11 తర్వాత, అప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి కదండి, ఆ ఎలక్షన్స్ తర్వాత ఎంతమంది ఎలక్టోరల్ బాండ్స్ని పర్చేస్ చేశారో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి ఇవ్వాలి. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మార్చి 6 లోపు ఈ ఎస్బీఐ వాళ్ళు ఈ డేటా మొత్తము ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. సో వితిన్ 1 వీక్ అంటే మార్చి 13 లోపు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు దాన్ని అఫీషియల్ వెబ్సైట్లో పోస్ట్ చేయాలి. సో ఏ కంపెనీ వాళ్ళు ఏ పొలిటికల్ పార్టీకి ఎంత అమౌంట్ ఇచ్చారు అనే ఇన్ఫర్మేషన్ని
వెబ్సైట్లో పెట్టడం ద్వారా ఓటర్స్ మనమందరం కూడా తెలుసుకుని సో మనం థింక్ చేసి సో ఈ పార్టీకి ఇంత ఫండ్ ఇచ్చారు కాబట్టి ఈ పార్టీ పాలసీస్ ఇలా చేసింది కాబట్టి సో నేను ఈ పార్టీకి ఓట్ వేయాలా వద్దా అనేది నేను డిసైడ్ చేసుకుంటాను. సో ఇది సుప్రీంకోర్టు చెప్పిన జడ్జిమెంటు. అంతేకాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఎలక్టోరల్ బాండ్స్ ఇంకా అమౌంట్ రిడీమ్ చేయలేదో పొలిటికల్ పార్టీ అవి తిరిగి కన్సర్న్డ్ డోనార్స్కి ఎవరైతే కొన్నారో వాళ్ళకి తిరిగి ఇచ్చేసేయమని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది అనమాట. సో ఇది అండి. దీనివల్ల గవర్నమెంట్ కంటెన్షన్ ఏమో బ్లాక్ మనీని తగ్గించడం కోసము ఇది పట్టుకొచ్చాము అని చెప్తున్నారు. అపోజిట్లో ఒక ఏడీఆర్ ఏదైతే ఎవరైతే కోర్టుకు వెళ్ళారో పిటిషనర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఓటర్స్ వాళ్ళ కంటెన్షన్ ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ మాకు తెలియకపోతే మేము ఎలా మా రైట్ టు ఓట్ని ఎక్సైజ్ చేసుకుంటాము. సో ట్రాన్స్పరెంట్గా ఉండాలి కదా, ఇక్కడ డెమోక్రటిక్ దీంట్లో ఉన్నాం మనము, డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాం మనము, తెలుసుకోవాలి కదా అనేది వీళ్ళ కాన్స్టిట్యూషను. సో ఏది ఏమైనా ఇది ఒక రకంగా చూసుకుంటే ప్లస్, ఒక రకంగా చూసుకుంటే మైనస్ అండి. సో దీనిపైన ఇది మనకి ఏ విధంగా మంచిది ఏ విధంగా కాదు అనేది నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తానండి. సో ఇప్పటికీ ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఎలక్టోరల్ బాండ్స్ని తీసేసి వెబ్సైట్లో ప్రొడ్యూస్ చేయాలి డేటా ఏదైతే ఉందో అని అప్ టు మార్చి 13th వరకు డేట్ ఇచ్చారండి. సో విల్ సీ. థ్యాంక్ యూ.